Hi friends, welcome back to my channel. So today we are going to discuss యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏం చేస్తారు, వాళ్ళ డే టు డే రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి, ఫ్రెషర్ అయితే వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి, ఒక 2-3 ఇయర్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయితే వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి, ఒక 5 and above years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి, 10+ ఉండే వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి అనే దాని గురించి ఒక హై లెవెల్ డిస్కషన్ చేద్దాం. మీకు ఎవరైనా ఆల్రెడీ ఐటీ ఫీల్డ్లో మీరు ఆల్రెడీ ఉన్నవాళ్ళైతే, ఈ విషయాలు తెలిసిన వాళ్ళైతే ఐ థింక్ మీకు ఇది సిల్లీగా అనిపించవచ్చు. బట్ స్టిల్ నా స్టూడెంట్స్, నా సబ్స్క్రైబర్స్ చాలామంది అన్న వీటిపైన కొద్దిగా వీడియో చేస్తే మాకు హెల్ప్ అవుతుంది, యాక్చువల్గా లోపల ఏం చేస్తారని మాకు తెలియదు. మాకు హెచ్టిఎంఎల్ తెలుసు, సిఎస్ఎస్ తెలుసు, జావాస్క్రిప్ట్ తెలుసు, యూట్యూబ్ ద్వారా చూసి నేర్చుకున్నాను. W3 స్కూల్స్ అనే ఒక వెబ్సైట్ ఉంది కదా, దాంట్లో కూడా చాలా సబ్జెక్టులు మనము సెల్ఫ్ బేస్డ్ సిస్టమ్ పైన మనం నేర్చుకోవచ్చు, మనకు మనంగా ఓన్గా నేర్చుకోవచ్చు. సో ఆ విధంగా నేర్చుకున్నాను. బట్ యాక్చువల్గా లోపల ఎట్లాంటి వర్క్స్ ఇస్తారు, ఏం వర్క్స్ ఇస్తారు, దాన్ని ఎలా చేయాలి అనే విషయాల గురించి చాలామంది చాలా సందర్భాల్లో నన్ను అడిగారు. సమయం దొరకకుండా నేను చేయలేదు. సో దాని గురించి చాలామంది చాలా విధాలుగా యూట్యూబ్లో ఎన్నో వీడియోలు చేస్తున్నారు, కానీ మేబీ నేను చెప్పే విధానంలో కొంచెం వైవిధ్యం ఉండొచ్చేమో, కాస్త మీకు ఒక ఐడియా రావడానికి హెల్ప్ అవ్వచ్చేమో అనే ఒక ఉద్దేశంతో నేను నా వంతు ప్రయత్నంగా ఏం చేస్తాం, డే టు డే ఈరోజు ఎలా గడిచింది మొత్తంపై నాకు లేసిన తర్వాత సిస్టమ్ ముందు కూర్చున్న తర్వాత ఈరోజు నేనేం చేశాను, ఎలా చేస్తాను, ఎందుకు చేస్తాను, సో అనే విషయాల గురించి విల్ డిస్కస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్ అనేది చిన్న భాగాలుగా విడగొట్టబడుతుంది. ఆ డెవలప్మెంట్ని హ్యాండిల్ చేయడానికి ఒక్కొక్క రకమైన కాన్సెప్ట్ని ఫాలో చేస్తారు కంపెనీస్ లోపల. ఒకటి వచ్చి అజైల్ మెథడాలజీ అని, ఒకటి వచ్చి వాటర్ఫాల్ మెథడాలజీ అని చెప్పేసి డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ అప్రోచ్ని ఫాలో అవుతాయి. ఓకే, ఈ అజైల్ మెథడాలజీ అంటే ఏంటంటే దీంట్లో 3. ఈరోజు ఈవినింగ్ వరకు నేను ఏం వర్క్ చేశాను, నాకు ఏదైనా బ్లాకర్స్ ఉన్నాయా, ఎక్కడన్నా నేను బ్లాక్ అయ్యానా, రేపేం చేయదలుచుకుంటున్నాను, రేపేం వర్క్ చేయబోతున్నాను, దాని గురించి నేను అప్డేట్స్ ఇవ్వాలి. అలా అప్డేట్స్ ఇవ్వడానికి ఒక పర్టికులర్ టైంని ఫిక్స్ చేసి ఆ టైంలోనే మొత్తం టీం మెంబర్స్ అంతా కనెక్ట్ అయ్యి మాట్లాడుకుంటాను. సో నిన్న నేను ఒక వర్క్ చేయదలుచుకున్నాను, ఒక చిన్న ఇమేజ్ పెట్టాలనుకున్నాను, నాకు ఒక ఇమేజ్ పెట్టమని ఒక వర్క్ వచ్చింది. ఆ ఇమేజ్ పెట్టేటప్పుడు ఆ ఇమేజ్ సరిగా డిస్ప్లే కాలేదు. సో మేబీ ఆ ఇమేజ్ ఫైల్ వచ్చి జేపీజీ ఫైలు లేదా పిఎన్జీ ఫైలు లేదా జిఫ్ ఫైల్ అని ఇమేజ్ ఫార్మాట్లో తేడా ఉండడం వల్ల కాలేదు. ఐఎమ్ ట్రయింగ్ టు డూ ఇట్. వన్స్ ఇట్ ఈస్ డన్ నేను వచ్చి కోడ్ పుష్ చేస్తాను అటని చెప్పేసి నా అప్డేట్ ఇవ్వాలి. నాకు ఏదైనా బ్లాకర్ ఉంటే, లేదంటే నిన్న ఇమేజ్ చేయడం కంప్లీట్ చేసేసాను, ఈరోజు బ్యాలెన్స్ వర్క్ నేను కంప్లీట్ చేస్తానని చెప్పాలి. ఇలా ప్రతి ఒక్కరు వాళ్ళు చేసిన వర్క్ని అప్డేట్ చేసేటటువంటి కాల్ని స్టాండప్ కాల్ అంటారు. అంటే ఎందుకు ఇంత చెప్పొస్తున్నా అంటే, ఒక రోజులో మొట్టమొదటి కాల్ మనం అటెండ్ అయ్యేది ఏదన్నా ఉంటే అది ఆ రోజుటి స్టాండప్ కాల్. నిన్న మీరు ఏం చేశారు, ఈరోజు ఏం చేయబోతున్నారు, నిన్న ఏదన్నా బ్లాకర్ ఉంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎవరినన్నా నేను పలానా టీం మెంబర్ని అప్రోచ్ అయ్యాను ఎర్రర్ ఫిక్స్ చేయడానికి, లేదా నేను పలానా డాక్యుమెంట్ రెఫర్ చేశాను అనే దాని గురించి నేను అప్డేట్ చేయాలి. ఇట్లా ప్రతి ఒక్కరు వాళ్ళకి ఇచ్చిన వర్కుల్ని వాళ్ళు ఎంత చేశారు, ఏం చేశారు అనే దాన్ని అప్డేట్ చేయాలి ఆ కాల్లో. దీంట్లో ఒక అప్లికేషన్లో కొత్త రిక్వైర్మెంట్ అంటే, ఎగ్జాంపుల్ ఒక ఫ్లిప్కార్ట్ బటన్ తీసుకోండి. ఆ బై బటన్ ఉంటుంది, ఏదైనా ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేస్తారు, ఆ బై బటన్ దగ్గర ఏదన్నా ఒక ఇమేజ్ పెట్టాలి, ఆ బై బటన్ దగ్గర ఒక షాపింగ్ కార్ట్ లాంటి ఒక ఇమేజ్ పెట్టాలి అని ఒక రిక్వైర్మెంట్ వస్తే, ఇది న్యూ రిక్వైర్మెంట్. ఆల్రెడీ ఆ బై బటన్ దగ్గర ఎటువంటి ఇమేజ్ లేదు, కానీ మనకు క్లయింట్ కానీ లేదా మన ప్రాజెక్ట్ మేనేజర్ కానీ లేదా మన టీం లీడర్ కానీ
పలానా బై బటన్ పక్కన కార్ట్ బటన్ పెట్టాలి, కార్ట్ ఇమేజ్ పెట్టాలి, ఇది మనకు వచ్చిన రిక్వైర్మెంట్ అంటారు. ఇదేంటి? కొత్తగా వచ్చిన రిక్వైర్మెంట్. దీనిని యూజర్ స్టోరీ అంటారు. అంటే మనం చేయాల్సినటువంటి వర్క్ మొత్తాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి ఆ చిన్న భాగాల్ని ఒక 2 వారాల్లో మనం ఇంతవరకు చేయగలము, ఇంతవరకు చేద్దాము అని ప్లాన్ చేసుకుంటారు. ఇలా 2 వారాలకు గాను మన విడగొట్టబడిన మన ప్రాజెక్ట్లో ఒక భాగాన్ని డెవలప్మెంట్ చేయడానికి ప్లాన్ చేసే స్కెడ్యూల్ని స్ప్రింట్ అంటారు. సో నేను మీకు 2 పదాలు చెప్పాను. ఒకటి స్టాండప్ కాల్, ఒకటి స్ప్రింట్. ఈ స్ప్రింట్లో సపోజ్ మన టీంలో ఒక 5 మంది ఉన్నారనుకోండి, 5 మంది కలిసి ఎంత వర్క్ చేస్తారు అనేదాన్ని క్యాలిక్యులేట్ చేసి ఆ వర్క్ని ఆ 2 వారాల్లో మనం ఎంత వర్క్ అయితే చేయగలం అనుకుంటున్నామో అంతవరకు తీసుకునేసి దాన్ని మనం ప్లాన్ చేసుకుని వర్క్ చేస్తాం. సో నేను మీకు ఇప్పటికీ 2 పదాలు చెప్పాను. ఒకటి స్టాండప్ కాల్, మన ఏం వర్క్ చేసాము, ఏం వర్క్ చేయబోతున్నామో, ఏదైనా బ్లాకర్ ఉందా అని డిస్కస్ చేసే ఒక కాల్. రెండోదాన్ని స్ప్రింట్ అన్నాను. స్ప్రింట్ అంటే ఆ 2 వారాలకు గాను మనం చేయదలుచుకున్నటువంటి వర్క్ని, మనం చేయాల్సిన వర్క్ని ఆ పర్టికులర్ 2 వారాల్లో మనం ఒక్కొక్క డెవలపర్కి సరిపడా వర్క్లు మనం డివైడ్ చేసుకుంటాం. ఇది 2వ పాయింట్. 3rd పాయింట్, ఆల్రెడీ ఒక బటన్ ఉంది, ఆ బటన్ నొక్కితే వేరే పేజ్కి వెళ్ళాలి, కానీ అది వెళ్ళడం లేదు. మేబీ సమ్ యూఆర్ఎల్ మిస్ మ్యాచ్ అవ్వచ్చు, లేదా ఏదన్నా ఒక కారణం చేత ఆ పర్టికులర్ బటన్ పైన క్లిక్ చేస్తే వేరే పేజ్కి రీడైరెక్ట్ అవ్వడం లేదు. సో దీనిని ఫిక్స్ చేయాలి మనం. ఎలా? ఎందుకు వర్క్ కాలేదు ఆ బటన్ ఎందుకు వర్క్ కాలేదు చూసి దానిని, ఆ కోడ్ని స్టడీ చేసి ఆ ఎర్రర్ని ఫిక్స్ చేయడాన్ని బగ్ అంటారు. సో కొత్తగా ఏదన్నా ఒక రిక్వైర్మెంట్ని యాడ్ చేస్తే దానిని యూజర్ స్టోరీ అంటారు. ఎగ్జిస్టింగ్ యూజర్ స్టోరీలో, ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీలో ఏదన్నా ఒక ఎర్రర్ ఉంటే దానిని బగ్ అంటారు. సో యాజ్ అ డెవలపర్గా మనం కంపెనీలో వర్క్ చేసేటప్పుడు మనకు బగ్ అసైన్ చేయొచ్చు, కొత్త యూజర్ స్టోరీ అసైన్ చేయొచ్చు, లేదా టెస్ట్ కేసెస్ రాయమని చెప్పచ్చు. టెస్ట్ కేసెస్ అంటే టెస్టర్ రాసే టెస్ట్ కేసెస్ కాదు, డెవలపర్గా కూడా మనం రాసినటువంటి కోడ్ని, ఆ కోడ్ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేయడానికి ఇంకో కోడ్ రాస్తాం, దానే టెస్ట్ కేసెస్ అంటాం. సో ఏంటి, నేను చాలా టెక్నికల్గా వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? సో ఇవి చాలా హై లెవెల్, చాలా అంటే చాలా హై లెవెల్. మీరు ఒకవేళ ఐటీ ఫీల్డ్లోకి రావాలి అని అనుకుంటే వీటిపైన అవగాహన ఉండడం మ్యాండేటరీ. ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది స్టూడెంట్స్ నన్ను అప్రోచ్ అయ్యేటప్పుడు, నేను ఒక ట్రైనర్ దగ్గరికి వెళ్ళాను, ఒక ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళాను, అద్భుతంగా చెప్పారు బేసిక్స్ అంతా, బట్ మీరు ఏదో అంటున్నారు గిట్ హబ్ అని, రిపాజిటరీ అని, మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ అని, యూజర్ స్టోరీ అని, బగ్ అని, స్ప్రింట్ అని, అజైల్ అని, వీటి గురించి వాళ్ళు నాకేం చెప్పలేదే, ఓన్లీ వాట్ ఈజ్ వాట్ అని మాత్రం చెప్పుకొని వచ్చారు. సో ఇలా చాలామంది ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళు ట్రైనర్లు అయిపోవడం, చాలామంది కోటర్ నాలెడ్జ్ వాళ్ళు ఇన్స్టిట్యూట్లు పెట్టుకునేసి స్టూడెంట్స్ జీవితాలతో ఆటలాడుకోవడం చాలా సందర్భాల్లో జరుగుతుంది. సో యాక్చువల్గా మీరు ఒక కోర్స్ జాయిన్ అయ్యారు అంటే ఆ కోర్స్ ప్రీ రిక్విజిట్ ఏంటి, కోర్స్ జాయిన్ అయిన తర్వాత, కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి, ప్రాజెక్ట్లోని ఎటువంటి పదాలు, ఎటువంటి టెక్నాలజీలు ఉపయోగిస్తారనేది కూడా మీకు అవగాహన ఉండడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో అందువల్ల నేను వీటిని చెప్తున్నాను. సో బేసికలీ వెన్ కమింగ్ బ్యాక్ టు ది మెయిన్ టాపిక్, మనం స్టార్ట్ చేసిన టాపిక్ దగ్గరికి వస్తే, ఒక డెవలపర్ మనం ఏం చేస్తామంటే, మనకిచ్చిన బగ్ అవ్వచ్చు, యూజర్ స్టోరీ అవ్వచ్చు, న్యూ ఫంక్షనాలిటీ అవ్వచ్చు, వీటిని కంప్లీట్ చేసి మనకు సంబంధించినటువంటి రిపాజిటరీలో పుష్ చేస్తాం. మనకు సంబంధించిన రిపాజిటరీ ఏంటి, ప్రాజెక్ట్లో ఎన్ని రిపాజిటరీలు ఉంటాయి, ఎలా రిపాజిటరీలు క్రియేట్ చేయాలి అనేది వన్స్ అగైన్ ఇట్స్ బిగ్ టెక్నికల్ టాపిక్. సో బేసికలీ ఒక 2 to 3 year ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్కి అయితే, నేను ఫస్ట్ చెప్పాను కదా ఏ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్లకి ఎలాంటి వర్క్లు ఇస్తారు అని చెప్పేది, 2 to 3 year ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్లకి నార్మల్గా బిగినింగ్లో చిన్న బగ్స్ ఇస్తారు. అరే బాబా ఇమేజ్ సెట్ కాలేజ్ చూడు, లేదా ఆ బటన్ సరిగ్గా వర్క్ కాలేజ్ చూడు, లేదా ఆ చిన్న HTML స్టఫ్ పెట్టు, ఆ CSS వర్క్ కొద్దిగా చేసి పెట్టు అని చెప్పేసి
బిగినర్కి, ఒక ఫ్రెషర్ కావచ్చు, ఒక 2 నుంచి 3 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కావచ్చు, జనరల్గా ఇలాంటి వర్క్లు అసైన్ చేయడం జరుగుతుంది. మరలా కంపెనీని బట్టి అది మార్పులు చేర్పులు జరగచ్చు. స్టార్టప్ కంపెనీలో 1-2 డెవలపర్లే ఉంటారు. వాళ్ళకి నేను ఈ వర్క్నే ఇస్తాను, ఆ వర్క్నే ఇస్తానని చెప్పి కంపెనీ పట్టుకొని కూర్చొని కాదు, డెవలపర్ లేని చోట చెప్తారు కదా పెద్దోళ్ళు, ఏంటది, చెట్లే లేని చోట గడ్డి ముక్కు కూడా మహావృక్షం అని. ఎవరు డెవలపర్ లేకపోయాడు, మీరు 6 months ఎక్స్పీరియన్స్ పోయినా, 1 or 2 ఎక్స్పీరియన్స్ పోయినా మీకు వర్క్ కూడా ఎక్కువగా ఇచ్చే సందర్భాలు అయితే ఉంటాయి. సో వీ కెనాట్ డినై దట్. లేదు నాకు 2 year ఎక్స్పీరియన్స్, నేను ఇంత పని చేయాలి, అంత పని చేయాలి అంటే చెప్పను. ఒక 5 year ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్, 3 and 5 year ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అంటే వాటికి సంబంధించినటువంటి పనులు చేసుకుంటూ ఒక 6 months 1 year ఎక్స్పీరియన్స్తో వచ్చినటువంటి ఫ్రెషర్స్కి మెంటరింగ్ చేయాలి. మెంటరింగ్ చేయాలంటే ఇప్పుడు నేను మీకు ఏమైతే చెప్తున్నానో సబ్జెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, ఏ వర్క్ని ఎలా చేయాలనే దాని గురించి ఆ పర్టికులర్ క్యాండిడేట్కి హెల్ప్ చేయాలి, మెంటరింగ్ చేయాలి. దాన్ని వచ్చి పెయిర్ ప్రోగ్రామింగ్ అంటారు, లేదా బడ్డీ ప్రోగ్రామింగ్ అంటారు. సో మెనీ వర్డ్స్ ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క విధంగా వాడుతారు దాన్ని. 5 years క్యాండిడేట్ అంటే. ఒక 7 to 8 years క్యాండిడేట్ అంటే ఒక టెక్నికల్ లీడర్షిప్ రోల్ ప్లే చేయడం, అంటే ఒక టెక్నికాలిటీ సంబంధించినంత వరకు అన్ని